అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే దాడులు ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అంటే గుంటూరు అంబటి రాంబాబు విషయంలో సంబంధించి చూస్తే కూటమి నాయకులు కర్రలు పట్టుకుని రోడ్డు మీద వచ్చి ఆయన వెహికల్ వస్తుంటే వెంబడి నుంచి దాడి చేయడం కరెక్ట్ అంటారు అది? అలా కాదండి. ఆయన ఏం ప్రశ్నించాడు? అసలు బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ ఇట్లాంటి బోర్డులు పెట్టడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి కదా, రెచ్చగొట్టే విధానమే కదా, ఈ బోర్డు మీరే తీసేయండి అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. పురుగొల్పింది ఎవరు? మేము శుద్ధ పోసలం అని చెప్పుకొస్తుంది ఎవరు? ఆళ్ళు గడగండి, ఆ మెట్లు గడగండి, ఈ మెట్లు గడగండి అంటుంది ఎవరు? వాళ్ళు అంటున్నారు కాబట్టి జనాలు తెలియజేయడానికి ఫ్లెక్సీలు పెట్టారు. నాకైతే అదేం తప్పుగా కనిపించట్లా. ఇప్పుడు మనకు ఒకటి ఉంటుందండి, ఒక అబద్ధాన్ని పదే 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 రుద్దితే నిజమయ్యే అవకాశాలు జనాల్లో ఉంటాయి. సో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, అది బాధ్యత. అంతేగాని గొడవలు పెట్టడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక అబద్ధాన్ని రుద్దుతున్నప్పుడు ఇది అబద్ధం నిజం ఇది అని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? అలా వదిలేస్తే ఏమైపోయింది? తర్వాత వచ్చే పరిణామాలకి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలా లేకపోతే ఎవరైతే ఈ సోకాళ్ళు అనేవాళ్ళు వహిస్తారా? అంటే ఇలా ఫ్లెక్సీలు పెట్టుకుంటా పోతే ప్రతి విషయాన్ని పెట్టుకుంటూ వెళ్తే ఇంకా ప్రతి విషయానికి ఎందుకు పెట్టుకుంటారండి? అది చాలా పవిత్రమైన విషయం, ఇంపార్టెంట్ విషయం. అది జనాలు ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకోవాల్సిన విషయం. అది నిజానిజాలు ప్రతి ఒక్కటి బాధ్యత. అది మన సనాతన ధర్మం, మన సాంప్రదాయాలు, మన ఆచారాల గురించి ఏం జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, ఏ రకమైన దాడి జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే మతపర విషయాల్ని సెన్సిటివ్ అంటారు కదా. సెన్సిటివ్ చేశారు, సెన్సిటివ్ అనరు, సెన్సిటివ్ చేశారు అంతే. అక్కడ తప్పు జరిగింది, తప్పు తెలుసుకోవడం సెన్సిటివ్ కాదు. తప్పు జరిగిన దాన్ని జరగనట్టు, వాళ్ళు ఏమి చేయనట్టు వాళ్ళు బుకాయిస్తున్నారు చూసారా, అది సెన్సిటివ్. గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి దాడి మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా దాడులను మేము ఖండించామండి, మా పార్టీ నుంచి. కానీ వాళ్ళైనా ఈవెన్ టీడీపీ హెడ్స్ కూడా ఆల్రెడీ నా అధినాయకత్వం అధిష్టానం కూడా ఖండించింది. వాళ్ళనేమి కూర్చోబెట్టి దాడులు చేశారు, సభాష్ అని వాళ్ళకేమి మెడలేయలేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు చెప్పారు కదా, మేమే దాడి చేసామని చెప్పారు బహిరంగ. ఆవిడే మీడియాతో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. నేనైతే చూడలేదు. ఆవిడ అలా అని ఉండకపోవచ్చు, మీరు ఎలాగ మీకు కన్వే అయిందో తెలియదు. ఎవరైనా దాడులను ప్రోత్సహించి చట్టబద్ధమైన దీనిలో ఉన్న వాళ్ళు అనరు. ఆవిడ ఏ కంటెస్ట్లో వాళ్ళు ఏం అడిగారో ఆవిడేం చెప్పిందో మీరు నాకు అలా కన్వే చేస్తున్నారేమో, కానీ అలా అన్నీ ఉండకపోవచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారండి, అందరూ ఖండించారు. అట్లాగే ఈరోజు ఆయన బూతులు తిట్టారు, అది చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి అనే చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాడి చేయండి, నన్ను అన్నారు కాబట్టి కొట్టండి అని చెప్తారా? చెప్పరు కదా. అలా చెప్పేవాళ్ళు అయితే దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు పెట్టారుగా? ఎఫ్ఐఆర్లు ఎవరో పేరు పెట్టారండి, ఎవరైనా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే దాడి చేయడానికి వెళ్ళారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ అంటే తెలుసు కదా మీకు. మరి ఇంకేంటి, వాళ్ళని ఏమైనా ప్రొటెక్ట్ చేశారా? అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్తే నన్ను సన్మానించాల్సింది పోయి, శాల్వా కప్పాల్సింది పోయి, అలా కాదు. అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి ప్రభుత్వం నుంచి? మాజీ మంత్రిని అలా దాడి చేయడం అనేది గంజాయి బ్యాచ్ గా క్రియేట్ చేస్తారండి మీరు? అలా కాదండి, గంజాయి బ్యాచ్ గా మాజీ మంత్రిని నేను అనట్లేదు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక గంజాయి అమ్మిన వాళ్ళని, లేకపోతే గంజాయి మత్తులో దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే, లోపల పెడితే, అలాంటి వ్యక్తులకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. సభాష్ బాగా చేశారు, బాగా గంజాయి కొట్టారు, బాగా హత్యలు చేస్తున్నారు, కమాన్ అని ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఏ ఊర్లో చేస్తారండి అది? తెనాలి వెళ్ళి పరామర్శించి తెలియదా మీకు? ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడితే సభాష్ బాగా పగలగొట్టావని ఆయనకు కూడా జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఈయన బూతులు తిట్టాడు కాబట్టి సభాష్ భలే తిట్టావు, ప్రజాస్వామ్యం కూని అయిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు క్రిమినల్స్ సపోర్ట్గా ఉంటున్నారు? వాళ్ళ గవర్నమెంట్లో క్రిమినల్స్ సపోర్ట్గానే ఏదన్నా జరిగితే, మహిళల మీద జరిగింది దాడి ఏదన్నా జరిగింది అంటే ఒక రేపేగా రాద్ధాంతం చేస్తారేంటి? దొంగతనానికి వచ్చి రేపు జరిగింది, అంత సిల్లీగా మాట్లాడారు వాళ్ళు. అలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉండదా? నవ్వు వస్తుంది మాకు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు. అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. వాళ్ళ ఇంటి మీదకి అట్లా వెళ్ళకూడదు, అది మంచిది కాదు. మేము కూడా అదే కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. వాళ్ళ పార్టీ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్పందించింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళనేమి సన్మానించలేదే, దండలేసి గజమాలేసి.
ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే అంటే ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది అసలు అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుద్ది. ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన వాళ్ళని ఏం సమర్థిస్తారు? ఎట్లా ప్రశ్నిస్తారు? అంటే ప్రశ్న మీరు కూడా అంటే చెప్పారు కమాన్ కదా, బాగా ఆ తిట్టారన్నా? టైంలో నేను అనకూడని మాట అన్నాను, నా వయసుకి తగ్గ మాట కాదని చెప్పి సాక్షాత్తు ఆయనే అవునండి. చెప్పారు కదా. మీరు అనకూడని అనేసి రెచ్చగొట్టేసి కల్లోలాలు సృష్టించేసి అయ్యో సారీ అయిపోయిందంటే అది ఓకేనా? ఒక మర్డర్ చేసేసి అయ్యో నాకు తెలియకుండా జరిగిపోయిందంటే ఓకేనా? కాదు కదా. అంటే అలాంటి ఇంటి మీద దాడి చేస్తారా? క్రైమ్ అండి. అలాంటి ఇంటి మీదకి వచ్చి మూకుమ్మడి దాడి చేస్తారా? గంటల తరబడి మేము అదే గంటల తరబడి దాడి చేస్తారా? దాడి చేయొద్దనే చెప్తున్నాం. చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఆయనకి తీసుకుంటారు. దాడి చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు. అది అలా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, దాన్ని ఎవరిని సమర్థించట్లేదు ఇప్పుడు. ఆ దాడిని ఎవరు సమర్థించట్లా, మేమే కాదు టీడీపీ కూడా సమర్థించట్లేదు. అది మీరు గమనించాలి. అంతేగాని దాడులు చేసేస్తారా తిట్టుకోనంటే అలాగే తిట్టేస్తూ ఉంటే వదిలేస్తారా? పోనీ ఏం చర్యలు తీసుకోకుండా ఆయన మీద ఏం కేసు కట్టకుండా ఎఫ్ఐఆర్ అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు కదా, అలా వదిలేయమంటారా? కమాన్ బాగా తిట్టారు, బూతులు ఇంకొంచెం బాగా తిట్టారు. ఎవరో ఏ నాయకుడు కమాన్ బాగా తిట్టారు శభాష్ అని మరి చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన ఆయన ఏం ప్రశ్నించమంటారు? అంబటి రాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు అంబటి రాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మూకుమ్మడిగా ఇంటి మీద దాడి చేయటం సబబేనా అనేది నా ప్రశ్న. సబబు కాదనే మేము చెప్తున్నాం. మహిళ లేకపోతే పురుషులా కాదు, అసలు ఎవరు లేకుండా ఒట్టి ఇల్లున్నా కూడా దాడి చేయకూడదు. అది దాడి తప్పనే చెప్తున్నాం కదా తెలుగులోనే, ఇంకేమైనా భాషలో చెప్పాలా? వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుమార్తె ఉంది కదా, వాళ్ళ అమ్మాయి కుమార్తె విమర్శించి ఒక కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడనేది వాళ్ళ అమ్మాయి అంబటి రాంబాబు గారు కూతురు అడుగుతుంది. అవునండి, ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఆయన తిట్టాడు, దాడి జరిగింది, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఆవిడ కులాన్ని తెస్తుంది, ఫైన్, బాగానే ఉంది. ఆమె కాపు కులం, ఆమె ఎందుకు చౌదరిని పెళ్లి చేసుకోవడం? కాపు కులం అంటే అభిమానం కదా, కాపున్నా చేసుకోవచ్చు కదా. మరి మ్యారేజ్ అనేది కులానికి కట్టుబడి ఉండొచ్చు కదా ఆవిడ. ఓకే, వాళ్ళ నాన్న కులంలో ఉన్నప్పుడు, ఆయన వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు, మరి అదే కులమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఆవంతున లంబూతులతో విరుచుకుపడుతుంటే ఏం చేశాడు ఆయన? అదే కాపు కులంకి సంబంధించిన కార్యకర్తలను తీసుకెళ్ళి అర్ధరాత్రి కాళ్ళు పైకి కట్టేసి తల కింద ఆడేసి అరికాళ్ళ మీద ట్రీట్మెంట్ ఇస్తుంటే ఏం చేశాడు ఆయన? అన్యాయంగా చిన్న పిల్లల్ని యువకులను తీసుకెళ్ళి 30-40 రోజులు పెట్టి సూదులతో గుచ్చి అంత అరాచ్ చేస్తుంటే ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏ కేసులో చేశారండి? అక్కడ వైజాగ్లో సందీప్ పంచకర్ల గారిని ఎన్ని రోజుల్లో అరాచ్ చేసింది? ఏ రకమైన ట్రీట్మెంట్ చేశారు? అబ్బాయి ఇంక బయటికి చెప్పుకోలేదు, కొన్ని మాత్రమే చెప్పారు సింపుల్గా. ఏం చేశారు అంబటి రాంబాబు గారు? ఆడపిల్లల్ని, కాపు ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద కాకినాడలో రాళ్లతో కొడుతుంటే, లంబూతులు తిడుతుంటే వచ్చి మాట్లాడా? మరి ఆడపిల్లల గురించి మాట్లాడాలి కదా. అప్పుడు ఈరోజు మాట్లాడే వాళ్ళ అమ్మాయి ఆ రోజు ఏమైపోయింది? ఈరోజు మేము మాట్లాడుతున్నాం, అలా చేయకూడదని మాట్లాడుతున్నాం, చేయమని చెప్తున్నామా మేము? కనీసం అలా చేయకూడదని కూడా ఆయన మాట్లాడలేదే ఆ రోజు. ఈ దాడి తప్పు అని ఏమైనా ఖండించాడు? మేము ఖండిస్తున్నాం దాడి తప్పు అని.